నెక్స్ట్ టాపిక్ మౌర్య యుగం. క్రీస్తు పూర్వం 321 నుంచి 184 వరకు అనమాట. దీన్ని మనం మౌర్యన్ ఏజ్ అంటాం. ఫస్ట్ అసలు దీని మూలాలు చూద్దాం. ఇది భారతదేశంలో చరిత్రలో వెలిసిన తొలి మహా సామ్రాజ్యం అనమాట. ఇది మౌర్యులు ఏంటంటే భారతదేశాన్నే కాక భారత ఉపఖండాన్ని పరిపాలించారు. అంటే ఏంటంటే హరియాంక, శిశునాగ, నందవంశం వాళ్ళు వాళ్ళ కాలంలో జరిగిన మగధ సామ్రాజ్య విస్తరణను మౌర్యుల కాలంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారనమాట. మగధ అనేది సామ్రాజ్యం పేరు, మౌర్య అనేది వంశం పేరు. సామ్రాజ్య విస్తీర్ణం ఎలా ఉంది? మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, తూర్పున బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. ఉత్తరాన కాశ్మీరు, దక్షిణాన కావేరీ నది వరకు. ఏమీ లేదు. అశోకుని శాసనాలు ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో, పాకిస్తాన్లోని షాబాజ్గిరి మరియు మున్షేరాలో లభించాయని చెప్తున్నారు. కల్హానుడు రాజతరంగిణి రాశాడు కదా, అప్పుడు అశోకుడు కాశ్మీర్లో శ్రీనగర్ అనే నగరాన్ని నిర్మించాడని చెప్తున్నారు. కాశ్మీర్ని కూడా పరిపాలించినట్టుంది. నెక్స్ట్ కర్ణాటక, ఆంధ్రాలో లభ్యమయ్యే కాబట్టి అశోకుని శాసనాలు అంతా పరిపాలించాడని చెప్పొచ్చు. నెక్స్ట్ కర్నూలు జిల్లాలోని ఎర్రగుడి ఉంది కదా, మరియు రాజుల వందగిరి అనే గ్రామాల్లో అశోకుని శాసనాలు బయటపడ్డాయి, కర్నూలులో బయటపడ్డాయి. నెక్స్ట్ 2వ శిలాశాసనం 13వ శిలాశాసనంలో చోళ పాండ్య చేర అంటే కేరళ పుత్ర అని అర్థం. సరిహద్దు రాజ్యాలు తమిళనాడు, కేరళలు పరిపాలిస్తున్నాయని చెప్పబడింది. మౌర్యుల చరిత్రకు ఆధారాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అయితే మౌర్యుల చరిత్ర అధ్యయనం చేయడానికి అనేక ఆధారాలు ఉన్నాయన్నమాట. అయితే అందులో విదేశీ సాహిత్యం, స్వదేశీ సాహిత్యం రెండు ఉన్నాయి. ఏమున్నాయి? విదేశీ సాహిత్యం, స్వదేశీ సాహిత్యం. అయితే ఇందులో ముఖ్యమైనవి నేను చెప్తాను. విదేశీ సాహిత్యం అంటే ఇది మౌర్యుల చరిత్ర తెలుసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎందుకంటే గ్రీకు, రోమన్, సింహళ, టిబెటన్ గ్రంథాలు మరియు చైనీయుల గ్రంథాలు ఉన్నాయి. గ్రీకు, రోమన్, సింహళ, టిబెటన్ గ్రంథాలు అనమాట. ఫస్ట్ విదేశీ సాహిత్యంలో ఫస్ట్ ఇంపార్టెంట్ది చూద్దాం. అలెగ్జాండర్ యొక్క సేనాని నియార్కస్ ఏం చెప్పాడు? భారతీయుల గురించి చాలా సమాచారం ఇచ్చి ధర్మశాస్త్రాలు గ్రంథస్థం చేయలేదు, వాటిని స్మృతి పత్రంలో భద్రపరిచారు, అవి యజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి అని చెప్పాడు. నెక్స్ట్ మెగస్తనీస్ ఉన్నాడు కదా, మెగస్తనీస్ ఏం చేశాడు? గ్రీకు భాషలో ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు క్రీస్తు పూర్వం 300. అయితే మౌర్యుల గురించి చాలా సమాచారం ఇచ్చాడు. ఏం చెప్పాడంటే సిరియా సెల్యూసిడ్ వంశస్థుడైన సెల్యూకస్ నికేటర్ తన రాయబారి మెగస్తనీస్ని పంపిస్తాడు. ఈ మెగస్తనీసే ఇండికా అనే గ్రంథాన్ని రాస్తాడనమాట, మౌర్యుల ఆస్థానానికి పంపిస్తాడు. అయితే ఇండికాలో అదేం చెప్తుందంటే మౌర్యుల సైనిక పాలన, గ్రామ పాలన, పట్టణ పాలన గురించి వివరిస్తుంది. మనకి ఫస్ట్ ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ అలెగ్జాండర్ యొక్క సేనాని ఏం చెప్పాడంటే నియార్కస్ ధర్మశాస్త్రాలు అనేది స్మృతి పదంలో ఉన్నాయి, యజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి ఉన్నాయి అని చెప్పాడు. నెక్స్ట్ గ్రీక్ భాషలో మెగస్తనీస్ రాసిన ఇండికాలో పట్టణ పరిపాలన, గ్రామ పాలన, అలాగే సైనిక పాలన, గ్రామ పాలన, పట్టణ పాలన గురించి చెప్తున్నారనమాట. అయితే ఇందులో కొన్ని మెయిన్ పాయింట్స్. ఇండికాలో ఏం చెప్పారంటే భారతదేశంలో బానిస వ్యవస్థ అనేది లేదని చెప్పాడు ఈయన. బానిస వ్యవస్థ లేదు అని చెప్పాడు. నెక్స్ట్ కౌటిల్యుడు అర్థశాస్త్రంలో మరియు అశోకుని శాస్త్రంలో బానిస వ్యవస్థ గురించి స్పష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ఇండికాలోనే బానిస వ్యవస్థ లేదని చెప్పారు, కానీ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలోనూ అశోకుని శాసనాల్లోనూ బానిస వ్యవస్థ ఉందని చెప్పి స్పష్టమైన ప్రస్తావనలు ఉన్నాయి. ఇదొక పాయింట్. నెక్స్ట్ మళ్ళీ భారత సమాజంలో 7 కులాలు ఉన్నాయని చెప్పి ఇండికా గ్రంథం తెలియజేస్తుంది. ఇండికా గ్రంథంలో ఏం చెప్పారు? 7 కులాలు ఉన్నాయని చెప్పారు. బట్ వర్తకుల ప్రస్తావన గురించి ఎక్కడ చెప్పలేదు. నెక్స్ట్ ప్రాచీన కాలం నుండే చాతుర్వర్ణ వ్యవస్థ కూడా కొనసాగిందని చెప్పారు. నెక్స్ట్ భారతీయులకు వడ్డీ వ్యాపారం తెలియదని ఇండికాలో చెప్పారు. వేదకాలం నుంచి వడ్డీ వ్యాపారం ఉన్నట్లు ఆధారాలు అయితే ఉన్నాయి. అంటే ఇండికాలో మాత్రమే వడ్డీ వ్యాపారం తెలియదని, బానిస వ్యవస్థ లేదని, 7 కులాలు ఉన్నాయని, చాతుర్వర్ణ వ్యవస్థ ఉందని చెప్పారు. కానీ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో కానీ అశోకుని శాసనంలో కానీ బానిస వ్యవస్థ ఉంది, అలాగే వడ్డీ వ్యాపారం కూడా ఉంది అని చెప్పి ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ కరువు కాటకాలు లేవని చెప్పాడు ఇండికా గ్రంథంలో. బట్ అశోకుని శాసనాల్లో, జైన గ్రంథాల్లో మనకి తీవ్రమైన క్షామ పరిస్థితులు ఉన్నాయి ఫ్రెండ్స్, వాటికి ఆధారాలు ఉన్నాయి. సో ఇవి కూడా 4 మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ మెగస్తనీస్ రాసిన అసలైన ఇండికా గ్రంథం ఇంతవరకు లభ్యం కాలేదన్నమాట. అయితే ప్రాచీన గ్రీకు చరిత్రకారులు ఏం చేశారు? మెగస్తనీస్ యొక్క ఇండికా గురించి ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఇండికాని సంకలనం చేశారనమాట. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇండికా గురించి వీళ్ళు రాశారు. స్ట్రాబో క్రీస్తు పూర్వం 1 నుంచి క్రీస్తు శకం 1 వరకు ఉందన్నమాట సమాచారం ఇందులో. స్ట్రాబో రాసిన జాగ్రఫీ, ఈయన గ్రీక్ భాషలో జాగ్రఫీ రాశారు. మౌర్యుల గురించి కొంచెం సమాచారం ఇచ్చారు. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే సెల్యూకస్ నికేటర్ కుమార్తె ఉంది హెలీనా. సెల్యూకస్ నికేటర్ ఏం చేశారు? రాయబారిని మెగస్తనీస్ని పంపించాడు కదా చంద్రగుప్త మౌర్య ఆస్థానానికి. అలాగే సెల్యూకస్ నికేటర్ కుమార్తె అయిన హెలీనాను చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేసినట్టు ఈ గ్రంథం చెప్తుంది. స్ట్రాబో రాసిన జాగ్రఫీ. నెక్స్ట్ జస్టిన్ ఈయన క్రీస్తు శకం 2వ శతాబ్దం అనమాట. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో గ్రీకు భాషలో ఏం రాశాడు? ఎపిటోమ్ అనే గ్రంథం రాశాడు జస్టిన్. ఈయన శాండ్రకోటస్ వాయువ్య భారతదేశాన్ని జయించి అలెగ్జాండర్ను నియమించిన గ్రీకు గవర్నర్ను అంతం చేశాడని చెప్పాడు. అంటే వాయువ్య భారతదేశాన్ని జయించేసి అలెగ్జాండర్ నియమించిన గ్రీకు గవర్నర్ను అంతం చేశాడు, అంటే అలెగ్జాండర్ను కూడా ఓడించాడు అని చెప్తున్నారు. గ్రీకు గవర్నర్ను అంతం చేశాడు అని. చంద్రగుప్తుడిని మనకి గ్రీకు గ్రంథాలు శాండ్రకోటస్ అని పిలుస్తారనమాట.
అదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ అర్రైన్ క్రీస్తు శకం 2వ శతాబ్దంలోని ఈయన గ్రీకు భాషలో మరొక ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. ఆ ఇండికా వేరు, ఈ ఇండికా వేరు. అర్రైన్ రాసిన ఇండికా. ఇప్పుడు ఇండికా ఎవరు రాశారంటే మెగస్తనీస్ అని చెప్తారు జనరల్‌గా. అయితే 2వ శతాబ్దంలో గ్రీకు భాషలో రాసింది ఎవరంటే అర్రైన్ అనమాట. దీని పేరు కూడా ఇండికా. ఇందులో ఏంటంటే 2,00,000 నందులకు 2,00,000 కాల్బలం ఉందని, 60,000 అశ్విక దళం ఉందని, 60,000 గజదళం ఉందని తెలియజేశారనమాట. అర్రైన్ రాసిన గ్రీకు భాషలో ఇండికాలో 2,00,000 కాల్బలము, 60,000 అశ్విక దళము, 6,000 గజదళం ఉందని చెప్పారు. నెక్స్ట్ రోమ్ నగరవాసి అయిన ప్లినీ, రోమ్ నగరవాసి అనమాట ప్లినీ అని, ఈయన క్రీస్తు శకం 1వ శతాబ్దంలో న్యాచురల్ హిస్టరీ అనేది మనకి గ్రంథాన్ని రాశాడు. న్యాచురల్ హిస్టరీ లాటిన్ భాషలో రాశాడు ఫ్రెండ్స్. ఇది గ్రీకు, ఇది గ్రీకు, ఇది గ్రీకు, ఈ 3 గ్రీకు గ్రంథాలు. ఇది లాటిన్ భాషలో, రోమ్ నగరవాసి కదా, లాటిన్ భాషలో రాశాడు ప్లినీ అనే గ్రంథం అనమాట. న్యాచురల్ హిస్టరీ అంటాం. ఇక్కడ ఈయనేం రాశాడంటే మౌర్యులకు 6,00,000 కాల్బలం ఉందని చెప్పి రాశాడు. 30,000 అశ్విక దళం ఉందని చెప్పి, నెక్స్ట్ 9,000 గజదళం ఉందని చెప్పి, 8,000 రథాలు ఉన్నాయని చెప్పి చెప్పారనమాట. చతురంగ బలాల గురించి చెప్పారు. ఈ వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. అర్రైన్ అయితే 2,00,000 కాల్బలం ఇండికా గ్రంథంలో, 60,000 అశ్విక దళం, 6,000 గజదళం. న్యాచురల్ హిస్టరీలో 6,00,000 కాల్బలం, 30,000 అశ్విక దళం, 9,000 గజదళం, 8,000 రథాలు ఉన్నాయని చెప్పి చెప్పారు. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. స్ట్రాబో, జస్టిన్, అర్రైన్, ప్లినీ. నెక్స్ట్ శ్రీలంక బౌద్ధ గ్రంథాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. మహావంశం, దీపవంశం, కులవంశం, వంశతపకాసిని. ఇవేంటంటే పాళీ గ్రంథాలు ఫ్రెండ్స్. బౌద్ధ గ్రంథాలు కదా, పాళీ గ్రంథాలు. ఇవి కూడా సమాచారం ఇస్తున్నాయి. మహావంశం ప్రకారం ఏంటంటే అశోకుడు కుమారుడు మహేంద్ర మరియు కుమార్తె సంఘమిత్ర ఉన్నారు కదా, వీళ్ళు శ్రీలంకలో బౌద్ధ మతాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ అశోకుడు తన 99 సోదరులను చంపి రాజ్యానికి వచ్చాడని కూడా ఈ గ్రంథం చెప్తుంది. మనకి విట్టిలు అడుగుతారు, అశోకుడు 99 మంది సోదరులను చంపి రాజ్యానికి వచ్చిన గ్రంథం ఏంటి అంటే మహావంశ గ్రంథం ప్రకారం. నెక్స్ట్ మౌర్యులు బుద్ధుని యొక్క శాక్య వంశానికి చెందిన వారని వంశతపకాసిని చెప్తుంది. వంశతపకాసినిలో ఏం చెప్తున్నారంటే వాళ్ళ వంశం గురించి. మౌర్యులు ఏంటంటే బుద్ధుని వంశం ఏంటి, శాక్య వంశం కదా, ఆ వంశానికి చెందిన వారే అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ భారతదేశానికి సందర్శించిన చైనా యాత్రికులు కూడా మౌర్య సమాచారం ఇచ్చారు. అంటే గ్రీకు, రోమన్, సింహళ, టిబెటన్ గ్రంథాలు కదా, గ్రీకు గ్రంథాలు అయిపోయినాయి, రోమన్ గ్రంథాలు అయిపోయినాయి, సింహళ గ్రంథాలు అయిపోయినాయి. ఇప్పుడు టిబెట్ అనమాట. అంటే చైనా యాత్రికులు ఏం చేశారంటే క్రీస్తు శకం 5వ శతాబ్దంలో పాహియన్ వచ్చాడు కదా, క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఎవరు వచ్చారు, పాహియన్ అనే అతను వచ్చాడు. ఈయన ఏం చేశాడంటే మౌర్యుల కట్టడాల గొప్పతనం గురించి రాశాడనమాట. నెక్స్ట్ 7వ శతాబ్దంలో హుయాన్సాంగ్ వచ్చాడు. ఆయన సిగ్యూకి అనే గ్రంథంలో ఏం చెప్పాడంటే ఉపగుప్త అనే 8 ఏళ్ల బాల సన్యాసి ప్రభావంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడని తెలియజేశాడనమాట. ఆ ఉపగుప్తుడు అనే అతను నిగ్రోధ అనమాట. ఆ ఉపగుప్తుడినే మనం మొగలిపుత్స శిత్స అని కూడా అంటాం. తర్వాత కాలంలో అశోకుడికి మొగలిపుత్స శిత్స అనే ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఈ ఉపగుప్తుడు అనమాట. అయితే ఈయన 8 ఏళ్ళప్పుడే ఈయన్ని బాగా ప్రభావితం చేశాడు బౌద్ధ మతానికి. నెక్స్ట్ టిబెటన్ బౌద్ధ గ్రంథం ఒకటి ఉంది, దివ్యవదన అని. టిబెటన్ బౌద్ధ గ్రంథమైన దివ్యవదన, ఇది కూడా అశోకుడు గురించి సమాచారాన్ని ఇస్తుంది. అశోకుడే కథానాయకుడు అని చెప్పి టిబెటన్ భాషలో రాశారు. ఇవి విదేశీ సాహిత్యం అయిపోయింది. నెక్స్ట్ మనకి స్వదేశీ సాహిత్యం అనమాట. స్వదేశీ సాహిత్యంలో ఏం లేదు ఫ్రెండ్స్. కౌటిల్యుడు రాశాడు కదా అర్థశాస్త్రం, ఇది మౌర్యుల పరిపాలన గురించి సమాచారం ఇస్తుంది. నెక్స్ట్ కౌటిల్యుడికి ఏంటంటే చాణక్య మరియు విష్ణుగుప్త అనే 2 పేర్లు కూడా ఉన్నాయి. కౌటిల్యుడు ఇంకో పేర్లు ఏంటంటే చాణక్య, విష్ణుగుప్త. ఈయన క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం అనమాట. 5వ శతాబ్దంలో పాహియన్ వచ్చారు, 7వ శతాబ్దంలో హుయాన్సాంగ్ వచ్చాడు. నెక్స్ట్ క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో అర్థశాస్త్రం రాశాడు కౌటిల్యుడు. ఆయన మౌర్యుల పరిపాలన గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఇతను ప్రధానమంత్రిగా పనిచేశాడు అనమాట. ఈయన్నే మనం ఇండియన్ మాకియవెల్లీ అంటాం. నెక్స్ట్ 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన నికోలో మాకియవెల్లీ ప్రిన్స్ అనే కావ్యం రాశాడు. 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన నికోలో మాకియవెల్లీ అనే అతను ప్రిన్స్ అనే కావ్యాన్ని రాశాడనమాట. నెక్స్ట్ 1905లో మైసూర్లోని ఒక ప్రాచీన గ్రంథాలయంలో ఆర్ శ్యామశాస్త్రి అనే పండితుడు అర్థశాస్త్ర కావ్యాన్ని కనుగొన్నాడు. అయితే ఈ అర్థశాస్త్రం రాసిందని ఎప్పుడు బయటపడిందంటే 1905లో మైసూర్లో ఒక ప్రాచీన గ్రంథాలయంలో ఆర్ శ్యామశాస్త్రి అనే ఒక పండితుడు కనిపెట్టాడు. ఆర్ శ్యామశాస్త్రి. ఇది సంస్కృత భాష మరియు గ్రంథలిపిలో లభించిందనమాట. అంటే సంస్కృత భాషలో లభించింది. నెక్స్ట్ ఈ అర్థశాస్త్రంలో ఏమేమి ఉన్నాయి, 15 అధికరణలు, 15 చాప్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క అధికరణ ఒక్కొక్క పరిపాలన అంశం గురించి మనకు చెప్తుంది. అయితే ఎక్కడ మౌర్యుల ప్రస్తావన లేకపోవడం అనేక సందేహాలు చెప్తున్నాను. అంటే ఎక్కడ మౌర్యుల ప్రస్తావన అనేది లేదు. బట్ 15 అధికరణలోని సమాచారాన్ని క్లుప్తంగా ఇచ్చారు. అవి ఏంటో చూద్దాం. ఇవే ఈ అధికరణలు, సమాచారాలు. మనకి మౌర్యుల గురించి లేదు కానీ ఫస్ట్ అధికరణలో రాచరికం గురించి, రాజు యొక్క విధుల గురించి చెప్పారు. రెండోది ఏంటంటే 34 శాఖలు ఉన్నాయి, వాటి అధ్యక్షులు ఎలా ఉన్నారు అనేది చెప్పారు. నెక్స్ట్ 3 సివిల్ న్యాయస్థానాల గురించి, 4 క్రిమినల్ న్యాయస్థానాలు, 5 అధికారుల జీతభత్యాల గురించి. అప్పట్లో మనకు కర్షకులు ఉండే కదా, 48,000 కర్షకుల జీతం అని సేనాపతికి రాశారనమాట. దాన్ని బట్టి చెప్తున్నారు. 6థలో రాజ్యం యొక్క సప్తాంగాలు. స్వామి అంటే రాజు, అమాత్య అంటే మంత్రి, దండ అంటే సైన్యం, దుర్గ అంటే కోట, కోశ అంటే ఖజానా,
జనపద అంటే భూభాగం మరియు మిత్ర దేశం గురించి సమాచారం ఇచ్చాడు. నెక్స్ట్ 7th వన్ విదేశాంగ విధానం గురించి, 8th ప్రకృతి వైపరీత్యాల గురించి, 9th 10thలో యుద్ధ నీతి, 11లో గణరాజ్యాలతో సంబంధాలు ఎలా ఉన్నాయి, 12 to 15 ఇది 15 పరిపాలనకు సంబంధించిన ఇతర అంశాల గురించి చెప్తున్నారు. మనకి విదేశీ సాహిత్యం అయిపోయింది. స్వదేశీ సాహిత్యంలో ఏంటి కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రము, అలాగే విశాఖ దత్తుడు అండి. విశాఖ దత్తుడు 5వ శతాబ్దంలో ముద్రా రాక్షసం అనే ఒక గ్రంథాన్ని రచించాడు. ఇదేంటంటే మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి మనకు తెలియజేస్తుంది అనమాట. ఏం తెలియజేస్తుంది? మౌర్య సామ్రాజ్య స్థాపన గురించి. అయితే చాణక్య మరియు చంద్రగుప్త కలిసి ఏం చేశారంటే ధనానందుడిని ఓడించారు. ధనానందుడిని ఓడించి నందవంశాన్ని నిర్మూలించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారని ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఏది? ముద్రా రాక్షసం. విశాఖ దత్తుడి ముద్రా రాక్షసంలో చాణక్య మరియు చంద్రగుప్త కలిసి ధనానందుడిని ఓడించి నందవంశాన్ని నిర్మూలించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారని తెలియజేస్తుంది. ఇదే సమాచారాన్ని మనకి విష్ణు పురాణం, మహావంశ మరియు పరిశిష్ట పర్వం అనే గ్రంథాలు కూడా ఇస్తున్నాయన్నమాట. ఇదే సమాచారాన్ని. నెక్స్ట్ బట్టవానుడి హర్షచరిత, ఇది 7వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య పతనం గురించి తెలియజేస్తున్నారు. ఏం చెప్పారు? మౌర్య చక్రవర్తి బృహద్రథ అనే అతను ఉన్నాడు. అతని సేనాపతి పుష్యమిత్ర శుంగుడు ఉన్నాడు. అతన్ని చంపి మౌర్య వంశాన్ని అంతం చేశాడని ఈ గ్రంథం చెప్తుంది. మౌర్య చక్రవర్తి బృహద్రథను అతని సేనాపతి పుష్యమిత్ర శుంగ చంపాడు. చంపి మౌర్య వంశాన్ని అంతం చేశాడు. మౌర్య చక్రవర్తి బృహద్రథను చంపేశాడనమాట పుష్యమిత్ర శుంగ, అతని సేనాపతి అని చెప్తున్నారు. విష్ణు పురాణం కూడా ఇదే విషయం చెప్తుంది. నెక్స్ట్ కల్హనుడు రాజతరంగిణి అని 12వ శతాబ్దంలో రాశారు. ఇది కాశ్మీర్ చరిత్రను తెలియజేస్తుంది అనమాట. మౌర్యుల గురించి కూడా ప్రస్తావిస్తుంది. అయితే అశోకుడు శ్రీనగర్ అనే నగరాన్ని నిర్మించాడని చెప్తున్నారు. నెక్స్ట్ ఇతని కుమారుడు జలైక శైవ మతస్థుడని, అశోకుని తర్వాత సింహాసనం అధిష్ఠించాడని కూడా ఈ గ్రంథం చెప్తుంది. అంటే ఇతని కుమారులు ఉన్నారు కదా, అందులో ఒక కుమారుడు జలౌక అనే అతను శైవ మతస్థుడని, అతని తర్వాత అధిష్ఠించాడని చెప్తుంది ఈ రాజతరంగిణి అనే గ్రంథం. ఏం చెప్తుంది? మౌర్య సామ్రాజ్య పతనం గురించి చెప్తుంది. విశాఖ దత్తుడు ముద్ర రాక్షసి ఏం చెప్తుంది? సామ్రాజ్య స్థాపన గురించి. పురాణాలు మౌర్యుల వంశావళిని తెలియజేస్తాయి అన్నమాట. మౌర్యుల వంశావళిని తెలియజేసేది ఏంటంటే పురాణాలు ఫ్రెండ్స్. అందులో మౌర్యులు శూద్రులని, హీనజాతి వారని, అసురులని చెప్పబడింది. అయితే మౌర్యులు అవైదిక మతాలను ఆదరించడం వల్ల ఇట్లా ఈ రకంగా వీళ్ళని గురించి చెప్పుండొచ్చు. శూద్రులు, హీనజాతి వారు, అసురులు. నెక్స్ట్ పాళీ భాషలో వ్రాసిన బౌద్ధ జాతక గ్రంథాలు ఉన్నాయి కదా, అవి మౌర్యుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాయి. పాళీ భాషలో వ్రాసిన బౌద్ధ జాతక గ్రంథాలు ఏం చేస్తున్నాయి? సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ హేమచంద్రుడు అనే జైన కవి అతను ఉన్నాడు. ఆయన పరిశిష్ట పర్వం అనే ఒక గ్రంథాన్ని రాశారనమాట. ఇందులో చంద్రగుప్త మౌర్య శ్రావణ బెళుగలలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించాడని చెప్పి సమాచారం ఇచ్చాడు. అంటే జైన మతాన్ని స్వీకరించాడు. ఆ జైన మతంలో శ్రావణ బెళుగలు అనే ఒక వ్రతం ఉంటుంది. ఆ వ్రతాన్ని ఆచరించి మరణించాడని చెప్పి ఈ హేమచంద్రుడు అనే జైన కవి తన పరిశిష్ట పర్వం అనే గ్రంథంలో చెప్పాడు. అశోకుని శాసనాలు అనమాట. ఈ అశోకుని శాసనాలని మనం రాజాజ్ఞలు అంటాం. రాజాజ్ఞలు, అశోకుని శాసనాలను రాజాజ్ఞలు అంటాం. ఎందుకంటే అశోకుడు తన ఆజ్ఞలను శిలలపైన చెక్కించి వాటిని అనుసరించమని ప్రజలకు ఆదేశించాడనమాట. రాజాజ్ఞలు అంటే ఏంటంటే రాజు తన ఆజ్ఞలను ఒక శిలలపైన చెక్కించి ప్రజలకు ఆదేశిస్తాడనమాట. వాటిని మనం రాజాజ్ఞలు అంటాం. ఈ శాసనాలు కూడా మౌర్యుల చరిత్ర అధ్యయనానికి చాలా అత్యంత కీలకం అనమాట. ఇట్లా చూశారు కదండి, ఇలా ఒక రాక్ మీద, శిలల మీద చెక్కించాడనమాట తన ఆజ్ఞలు. అయితే ఇంతవరకు మనకు 181 శాసనాలు అయితే బయటపడ్డాయి. అయితే భారత ఉపఖండంలోనే 47 ప్రాంతాల్లో అయితే లభ్యమయ్యాయి అనమాట. ఈ శాసనాల్లో అశోకుడు ఏం చేశాడంటే 3 భాషలు వాడాడు. ప్రాకృతం, గ్రీకు, అరమిక్ భాషలు. నెక్స్ట్ 4 లిపులు ప్రయోగించాడనమాట. బ్రాహ్మీ, ఖరోష్ఠి, గ్రీకు మరియు అరమిక్ లిపి. అయితే ప్రాకృత భాష అనేది 46 ప్రాంతాల్లో ఉంది. గ్రీకు, అరమిక్ భాషలు ఏంటంటే ఓన్లీ గాంధార, కాందహార ద్విభాషా శాసనంలో కనిపిస్తుంది అనమాట. ఇది ఒక్కటే గాంధార, కాందహార్ ద్విభాషా శాసనంలో కనిపిస్తాయి. అంటే గ్రీకు, అరమిక్ భాషలు అనమాట. ఈ రెండు ఏంటంటే ద్విభాషా శాసనంలో కనిపిస్తాయి. అయితే బ్రాహ్మీ లిపి 44 చోట్ల ఉంటే ఖరోష్ఠి లిపి 2 చోట్ల, అంటే గ్రీకు, అరమిక్, గాంధార, కాందహార ద్విభాషా శాసనం ఉంది కదా, దానికి ఖరోష్ఠి లిపిని వాడానమాట. ఖరోష్ఠి లిపి 2 చోట్ల, గ్రీకు అండ్ అరమిక్ లిపులు 1 చోట కనిపిస్తాయి. పాకిస్తాన్లోని మున్షేరా మరియు షావజ్గిరి శాసనాల్లో మాత్రమే అశోకుడు ఖరోష్ఠి లిపిని యూజ్ చేశాడు. పాకిస్తాన్లోని మున్షేరా, షావజ్గిరి శాసనంలోనే ఖరోష్ఠి లిపి. నెక్స్ట్ కాందహార్లో గ్రీకు, అరమిక్ లిపులు ఉపయోగించాడు. అంటే ఈ కాందహార్ ఉంది కదా, ఈ కాందహార్ ద్విభాషా శాసనంలో గ్రీకు, అరమిక్ లిపులు యూజ్ చేశాడనమాట. నెక్స్ట్ భారతదేశంలో లభించిన శాసనాలన్నింటిలో అశోకుడు ఏం చేశాడంటే బ్రాహ్మీ లిపి మాత్రమే ఉపయోగించాడు. భారత్లో ఉన్న శాసనాలన్నింటికీ బ్రాహ్మీ లిపి. తర్వాత మిగతా అన్ని ప్రాకృత భాష 46 ప్రాంతాల్లో ఉంది. గ్రీకు, అరమిక్ భాషలు ఓన్లీ పాకిస్తాన్ కాందహార్ శాసనంలోనే గ్రీకు, అరమిక్ లిపి వాడాడనమాట. నెక్స్ట్ భారతదేశంలో లభించినవి అన్నీ బ్రాహ్మీ లిపిలోనే ఉన్నాయి. అంటే ప్రాకృత భాషలోనే రాసుంటారు బ్రాహ్మీ లిపి. నెక్స్ట్ 1837లో జేమ్స్ ప్రిన్సిప్ అని బ్రిటిష్ అండాలజిస్ట్ ఉన్నాడనమాట. ఆయన బ్రాహ్మీ లిపిని తొలిసారిగా చదివాడు. నెక్స్ట్ నొరిస్ అనే ఇంకొక పండితుడు ఖరోష్ఠి లిపిని కనుగొన్నాడు అనమాట. అశోకుడు ఉపయోగించిన 4 లిపుల్లో బ్రాహ్మీ మరియు గ్రీకు లిపులు ఏం చేస్తాయంటే ఎడమ నుంచి కుడివైపుకి రాస్తారు.
ఖరోష్టి ఆరమిక్ మాత్రం కుడి నుంచి ఎడమకు రాస్తారు. ఇక్కడ ఇద్దరు ఇండాలజిస్టుల గురించి చెప్పారు. జేమ్స్ ప్రిన్సెప్ అనే ఆయన బ్రాహ్మి లిపిని కనుగొన్నాడని, నుర్రిస్ అనే ఆయన ఖరోష్టి లిపిని కనుగొన్నాడని. అశోకుడు ఉపయోగించిన 4 లిపులు ఏంటంటే బ్రాహ్మీ, గ్రీకు లిపులు అనేది ఎడమ నుంచి కుడివైపుకి రాస్తే, ఖరోష్టి ఆరమిక్ అనేది కుడి నుంచి ఎడమకు రాస్తారనమాట. అశోకుని శాసనాల్లో అతని బిరుదులైన దేవానాంపియ మరియు పియదస్సి అని కనిపిస్తాయి. అశోకుని శాసనాల్లో ఎక్కడైనా సరే అతని బిరుదు కనిపిస్తుంది అనమాట, పేరు కనిపించదు. దేవానాంపియ పియదర్శి అని కనిపిస్తుంది. అంటే దేవతలకు ప్రియమైన వాడు అని అర్థం. కేవలం మస్కి, కర్ణాటకలో ఉన్న మస్కి, కర్ణాటకలో ఉన్న నిత్తూరు, కర్ణాటకలో ఉన్న ఉడిగొళం, మధ్యప్రదేశ్లో ఉన్న గుజ్జర, అంటే కర్ణాటకలో ఉన్న మస్కి, నిత్తూరు, ఉడిగొళంలో, అలాగే గుజ్జర మధ్యప్రదేశ్లో ఉన్న గుజ్జరాలో దొరికిన శాసనాల్లో మాత్రమే అశోక మహారాజా అనే పదం అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ అశోకుని శాసనాలని మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. 1 శిలా శాసనాలు, 2 స్తంభ శాసనాలు, 3 గుహాలయ శాసనాలు. అవేంటో చూద్దాం ఇప్పుడు బ్రీఫ్గా. శిలా శాసనాలు. ఈ శిలా శాసనాలు అంటే ఏంటంటే కొండలపైన నేరుగా లిఖిస్తారు. కొండలపైనే నేరుగా లిఖిస్తారనమాట. వీటిని శిలా శాసనాలు అంటాం. అయితే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ శాసనాలు అయితే లభ్యమయ్యాయి. 2 ముఖ్యమైన శిలా శాసనాలు ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. పశ్చిమ బెంగాల్లో బబ్రు అనే శిలాశాసనం ఉంది. ఎక్కడుంది? పశ్చిమ బెంగాల్లో ఉన్న బబ్రు శిలాశాసనంలో అశోకుడు బౌద్ధ మతమందు తన విశ్వాసాన్ని ప్రకటించాడనమాట. ఇందులో ఏం చేశాడంటే బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే త్రిశరణ్యాలను ప్రస్తావించాడు. పశ్చిమ బెంగాల్లో ఉన్న బబ్రు శిలాశాసనంలో అశోకుడు బౌద్ధ మతం గురించి తన విశ్వాసాన్ని చాటుతూ బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే త్రిశరణ్యాలను ప్రస్తావించాడు. మనకు బిట్టిలు అడుగుతాడు, త్రిశరణ్యములను ప్రస్తావించిన శిలాశాసనం ఏది అంటే పశ్చిమ బెంగాల్లోని బబ్రు శిలాశాసనం. నెక్స్ట్ అశోకుని శిలాశాసనాల్లో 14 ప్రధాన శిలాశాసనాలు ఉన్నాయన్నమాట. అవేంటి? ఒక్క శిలపైనే 14 శాసనాలను లిఖించారు. ఆ ఒక్క శిల ఎక్కడుంది మనకి? ఎర్రగుడి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఎర్రగుడి అనమాట, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కర్నూలులో ఉన్న ఎర్రగుడి, మహారాష్ట్రలో ఉన్న సోపార, నెక్స్ట్ గుజరాత్లో ఉన్న గిర్నారార్ జునాగర్ శాసనం, ఎర్రగుడి శాసనం, సోపార శాసనం, గిర్నారార్ జునాగర్ శాసనం, ఉత్తరాఖండ్లో ఉన్న కల్సి, ఒరిస్సాలో ఉన్న ధౌలి, ఒరిస్సాలో ఉన్న జౌగడ, ఒరిస్సాలోనే 2 శాసనాలు, ధౌలి, జౌగడ శాసనం. నెక్స్ట్ పాకిస్తాన్లో ఉన్న మన్షేరా, షాబజ్గిరి శాసనం, మన్షేరా శాసనం. ఈ 8 ప్రాంతాల్లో ఇవి లభ్యమయ్యాయి అన్నమాట. అశోకుడు 14 శాసనాల్లో ప్రజలకు ఈ క్రింది ఆజ్ఞలను జారీ చేశాడు. ఆ ఆజ్ఞలు ఏంటో కూడా చూద్దాం. అంటే మనకి 14 ప్రధాన శిలా శాసనాలు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయంటే అవి ఏంటంటే ఒక శిలపైనే 14 శాసనాలను లిఖించారనమాట. ఒక శిలపైన ఆ 14 శిలా శాసనాలు ఒక శిలపైన ఆయన రాసిన ఆజ్ఞలన్నీ కూడా ఒక శిలపైనే ఉన్నాయి. 8 ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. అది అసలు ఏం రాశాడు అనేది చూద్దాం. మొదటి శిలాశాసనంలో ఏం చెప్పాడు? జీవహింస చేయకూడదు, జంతుబలుల నిషిద్ధం అని చెప్పాడు. 2వ శిలాశాసనంలో రహదారుల నిర్మాణం, చెరువుల తవ్వకాలు, మొక్కలను నాటడం గురించి, అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనమాట. 2వ శిలాశాసనంలో ఏంటంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పాడు. మొదటి శిలాశాసనంలో జీవహింస చేయకూడదు, జంతుబలుల నిషిద్ధం అని చెప్పాడు. నెక్స్ట్ ఇందులోనే దక్షిణ సరిహద్దు రాజ్యాలు అయినా ఉన్నాయి కదా. దక్షిణ సరిహద్దు రాజ్యాలు చోళ, పాండ్య, కేరళపుత్ర మరియు తామ్రపర్ణి, అంటే అప్పట్లో మనం శ్రీలంకను తామ్రపర్ణి అంటాం. వీటి గురించి ప్రస్తావించాడు. 2వ శిలాశాసనంలో దక్షిణ సరిహద్దు రాజ్యాలైన చోళ, పాండ్య, కేరళపుత్ర, చేర, తామ్రపర్ణి అంటే శ్రీలంకలను ప్రస్తావించాడనమాట. బిట్టిలు అడగొచ్చు, దక్షిణ సరిహద్దు రాజ్యాల గురించి ప్రస్తావించిన శాసనం ఏది? 2వ శిలాశాసనం. నెక్స్ట్ బ్రాహ్మణులను, శ్రామణులను ఇద్దరిని గౌరవించాలన్నాడు. అంటే వైదిక మతాచారులు కానీ అవైదిక మతాచారులు కానీ ఇద్దరిని గౌరవించాలి అని చెప్పాడు. నెక్స్ట్ 4వ శిలాశాసనంలో హింసను విడనాడాలని, తాను కూడా బేరిఘోషను వీడి దమ్మఘోషను చేపట్టాలని చెప్పాడు. బేరిఘోష అంటే యుద్ధవేరీలు, అంటే యుద్ధం మానుకుని నేను దమ్మఘోషను చేపట్టాను అని చెప్పి 4వ శాసనంలో చెప్పాడు. నెక్స్ట్ 5వ శిలాశాసనంలో ఏం చెప్పాడు? ప్రజలు తమ బానిసల పట్ల దయను ప్రదర్శించాలని, తాను ప్రతి సంవత్సరం తన పట్టాభిషేకపు రోజున ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నానని తెలియజేశాడు. అంటే ఆయన చాలా జాలి చూపించాడనమాట. 5వ శిలాశాసనంలో ఏమన్నాడంటే ప్రజలు తమ బానిసల పట్ల దయను ప్రదర్శించాలి, అంటే తమ బానిసలు ఎవరైతే ఉన్నారో ప్రజలు తమ బానిసల పట్ల దయను ప్రదర్శించాలని, ప్రతి సంవత్సరం ఆయన పట్టాభిషేకపు రోజున ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని చెప్పాడు. నెక్స్ట్ 6వ శిలాశాసనం ప్రజలందరూ తమ కన్నబిడ్డలని వ్యాఖ్యానించాడనమాట. ఆయన అంటే ఎంత దయగలవాడో మనం చెప్పొచ్చు. 6వ శిలాశాసనంలో ప్రజలందరూ తన కన్నబిడ్డలని చెప్పాడు. నెక్స్ట్ 7వ శిలాశాసనంలో అన్ని మతాలు, వర్గాలు, ప్రజలు సామరస్యంగా జీవించాలి అని చెప్పాడు. 7వ శిలాశాసనంలో అంటే అందరు ప్రజలు సామరస్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పాడు.
మొదటి శిలాశాసనం జీవహింస గురించి, రెండవ శిలాశాసనం రహదారులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి, దక్షిణ సరిహద్దు రాజ్యాల గురించి. మూడవ శిలాశాసనంలో బ్రాహ్మణులను, శ్రామణులను ఇద్దరిని గౌరవించాలని. నాలుగవ శిలాశాసనంలో హింసను విడనాడి బేరిఘోషను వీడి దమ్మఘోష చేపట్టాలని చెప్పాడు. ఐదవ శిలాశాసనంలో ప్రజలు బానిసల పట్ల దయను ప్రదర్శించాలి, పట్టాభిషేకం రోజు క్షమాభిక్ష ప్రసాదిస్తానని చెప్పాడు. ఆరవ శిలాశాసనంలో ప్రజలందరూ తమ కన్నబిడ్డలని వ్యాఖ్యానించాడు. ఏడవ శిలాశాసనంలో అన్ని మతాల ప్రజలు సామరస్యంగా జీవించాలని సూచించాడనమాట. నెక్స్ట్ ఎనిమిదవ శిలాశాసనంలో తాను విహారయాత్రలు మాని దమ్మయాత్రలు చేపట్టానని చెప్పాడు. యాత్రల గురించి ఎనిమిదవ శిలాశాసనంలో యాత్రల గురించి చెప్పాడు. తొమ్మిదవ శాసనంలో ఏంటంటే యజ్ఞయాగాలు వీడి దమ్మను పాటించాలి, అంటే యజ్ఞయాగాలు చేయకూడదు, దమ్మనే పాటించాలి అని చెప్పాడు. నెక్స్ట్ పదవ శాసనంలో దమ్మ అంటే చెడు నుంచి విముక్తి అని దమ్మను నిర్వచించాడనమాట. దమ్మను నిర్వచించిన శాసనం ఏంటంటే 10వ శాసనం. 11వ శాసనంలో అశోకుడు దమ్మను గురించి వివరించాడు, అంటే అసలు దమ్మ అంటే ఏంటి దాని గురించి వివరించింది 11వ శాసనం. నెక్స్ట్ 12వ శిలాశాసనంలో ప్రజలందరూ ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ శాంతియుత సహజీవనం చేయాలని కోరాడు, అంటే ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవించుకోవాలి అని చెప్పాడనమాట. ప్రజల గురించి మనకు చాలా చెప్పాడు. సామరస్యంగా ఉండాలని చెప్పింది 7వ శిలాశాసనం, ప్రజలందరూ తమ కన్నబిడ్డలని చెప్పింది 6వ శాసనం. అలాగే 11వ శాసనంలో అశోకుడు దమ్మ గురించి, 12వ శాసనంలో ప్రజలు ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకోవాలని చెప్పాడు. 13వ శిలాశాసనం, ఇది అన్నిటికంటే పెద్ద శాసనం అనమాట. 13 ఇది ఏంటంటే అశోకుడు చేసిన కళింగ యుద్ధం ఉంది కదా, దాని గురించి వివరాలు ఉన్నాయి. 13వ శిలాశాసనంలో ఏమన్నా కళింగ యుద్ధం గురించి. నెక్స్ట్ దక్షిణాన ఉన్న సరిహద్దు రాజ్యాల గురించి ఇందులో కూడా ఉంది 13వ శిలాశాసనంలో. ఇంకోటి ఎక్కడుంది, 2వ శిలాశాసనంలో కూడా దక్షిణాది రాజ్యాల గురించి చెప్పారు. అయితే ఈ శాసనంలోనే 5 మంది గ్రీకు రాజులతో దౌత్య సంబంధాలు ఉన్నాయని చెప్పాడనమాట. 5 మంది గ్రీకు రాజులు ఉన్నారని. అయితే ఈ శాసనంలోనే 5 మంది గ్రీకు రాజులతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాడని ప్రస్తావించుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఆంధ్ర ప్రస్తావన కూడా మనకి ఇక్కడే ఉంది 13వ శిలాశాసనంలో, అది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అయితే ఆ రాజులు ఎవరో చూద్దాం. సిరియా పాలకుడు అంతియోక, సిరియా పాలకుడు అనమాట. నెక్స్ట్ ఈజిప్ట్ పాలకుడు తురయమ, టాలమీ ఫిలడెల్ఫస్ అంటాం, ఈయన్ని యాంటియోకస్ II అంటాం. నెక్స్ట్ అలికసుద్ర అంటే ఎపిరస్, ప్రస్తుత గ్రీస్ పాలకుడు, అలెగ్జాండర్ అంటే గ్రీస్ పాలకుడితో. నెక్స్ట్ మ్యాసిడోనియా పాలకుడు, ఈయన పేరు అంతికిని, యాంటిగోనస్ గోనాటస్, మ్యాసిడోనియా పాలకుడితో. నెక్స్ట్ మాగా అంటే సిరియన్ పాలకుడు. ఈ 5గురితో ఆయనకి సంబంధాలు ఉన్నాయని ఆయనే చెప్పుకున్నాడు అనమాట. నెక్స్ట్ 14వ శాసనంలో ఏం చేశాడంటే పై శాసనాలను శిలలపై లిఖించాలని ఆదేశించాడు. అంటే ఈ 14వ శాసనంలోనే ఆయన ఏం చేశాడంటే పైన ఉన్న శాసనాలన్నింటినీ మీరు శిలలపై లిఖించండి అని చెప్పి, అది కూడా ఒక ఆర్డర్ లాగా ఆయన చెప్పాడనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, 1-2 సార్లు వినండి, మీకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్రగుడి శాసనం ఎక్కడుంది, సోపాల శాసనం ఎక్కడుంది, గిర్నార జునాగర్ శాసనం ఎక్కడుంది వింటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ స్తంభ శాసనాలు. అశోకుడు ఏం చేశాడంటే భారీ కొండరాళ్లనే గుండ్రటి స్తంభాలుగా తొలచి వాటిని నగరాల మధ్యలో ఏర్పాటు చేశాడనమాట. వాటిపైన శాసనాలను చెక్కాడు, అవే స్తంభ శాసనాలు. ఇవి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే బీహార్లో ఉన్న రాంపూర్వ, లౌరియా నందన్గర్, లౌరియా అరరాజ్, అలహాబాద్లో ఉన్న కౌశాంబి, లుంబినిలో ఉన్న రుమ్మిందై, ఢిల్లీ మీరట్, ఢిల్లీ తోప్రా మొదలైన ప్రాంతాల్లో అశోకుని స్తంభ శాసనాలు అయితే లభించాయన్నమాట. నెక్స్ట్ అశోకుడు వేసిన అలహాబాద్ శాసనం ఒకటి ఉంది, అంటే ఏంటి కౌశాంబిలో. అలహాబాద్లో వేసిన స్తంభ శాసనం పైన సముద్రగుప్తుడు, మొఘల్ చక్రవర్తి జహంగీరు తమ శాసనాలు వేయడం విశేషం. అంటే ఈయన వేసిన అలహాబాద్ శాసనంలోనే, అంటే ఆ స్తంభ శాసనం పైన సముద్రగుప్తుడు, జహంగీర్ కూడా తమ శాసనాలు వేయించారనమాట. నెక్స్ట్ మీరట్, ఉత్తరప్రదేశ్లో ఉన్న మీరట్లో మరియు హర్యానాలో ఉన్న తోప్రాలో వేసిన స్తంభ శాసనాలను 14వ శతాబ్దంలో సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తరలించాడనమాట. ఈ 2 శాసనాలను ఢిల్లీకి తరలించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీకి తరలించిన శాసనాలు ఏంటి అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న మీరట్, హర్యానాలో ఉన్న తోప్రా స్తంభ శాసనాలు. నెక్స్ట్ లుంబిని ఉంది కదా, బుద్ధుని జన్మస్థలమైన లుంబిని. అక్కడ స్తంభ శాసనంలో అశోకుడు లుంబిని వాసులకు గౌరవ సూచకంగా పన్నుల్లో రాయితీలను కల్పించినట్లు సమాచారం ఉంది. అంటే బుద్ధుని జన్మస్థలమైన లుంబిని ప్రాంతంలో వేసిన రుమ్మిందై స్తంభ శాసనంలో పన్ను రాయితీలు కల్పించినట్లు సమాచారం ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ బెట్టిలు అడుగుతారు, పన్నుల్లో రాయితీలను కల్పించినట్లు సమాచారం ఉన్న స్తంభ శాసనం ఏది అని. రుమ్మిందై స్తంభ శాసనం. నెక్స్ట్ మౌర్యుల పన్నుల వ్యవస్థ తెలుసుకోవడానికి ఈ శాసనం ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ గుహాలయ శాసనాలు. ఇవి ఏంటంటే అశోకుని ఏకైక గుహాలయ శాసనం గయ సమీపంలోని బార్బరా అనే ప్రాంతంలో లభించింది. ఈ శాసనం ప్రకారం అశోకుడు బార్బరలో 4 గుహాలు నిర్మించి అజీవులకు దానం చేశాడనమాట. ఆ 4 పేర్లు ఏంటంటే సుధామ, లొమస ఋషి, కర్ణచౌపార, గోపిక. అయితే ఇవి భారతదేశంలోనే నిర్మించబడిన తొలి గుహాలయాలు అనమాట, అంటే రాకెట్ కేవ్స్. ఇంతటితో శాసనాల గురించి అయితే అయిపోయింది. శిలాశాసనాలు, స్తంభ శాసనాలు ఏముంటాయి, గుహాలయ శాసనాలు ఏముంటాయి. నెక్స్ట్
మౌర్యుల పరిపాలనా విధానం అయితే చూద్దాం. భారతదేశంలోనే మొట్టమొదటి వ్యవస్థీకృతమైన సమర్థవంతమైన పరిపాలన అయితే మౌర్యుల కాలంలో కనిపిస్తుంది. కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీసు రాసిన ఇండికా, అశోకుని శాసనాల ద్వారా వీరి పాలన గురించి అయితే మనం తెలుసుకోవచ్చు. అయితే కేంద్రీకృత పాలన కొనసాగిందని చెప్పొచ్చు. అంటే ఏంటంటే సర్వాధికారాలు చక్రవర్తి ఆధీనంలో ఉంటాయి. చక్రవర్తి అత్యున్నత శాసనాధికారి అనమాట. శాసనాధికారి, కార్యనిర్వహణాధికారి. అయితే న్యాయాధికారి కూడా. అనేక రంగాలపైన ప్రభుత్వ నియంత్రణ కూడా కొనసాగింది. అవేంటి? గనులు, ఖనిజాలు, ఉప్పు తయారీ, నౌకా నిర్మాణం, ఆయుధాల తయారీ, మద్యం తయారీ వీటిపైన ప్రభుత్వ గుత్తాధిపత్యం అయితే ఉండేది. నెక్స్ట్ అధికార బృందం ఎలా ఉంది? చక్రవర్తికి పరిపాలనలో సహాయం చేయడానికి మంత్రిమండలి ఉండేదన్నమాట. ఒకే చక్రం బండిని ఎలాగైతే నడపలేదో రాజు ఒక్కడే పరిపాలన కొనసాగించలేడని అర్థశాస్త్రం తెలుపుతుంది. ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఒకే చక్రం బండిని ఎలాగైతే నడపలేదో రాజు ఒక్కడే పరిపాలన కొనసాగించలేడని చక్రవర్తి పరిపాలనలో సహాయం చేయడానికి మంత్రిమండలి ఉండేదన్నమాట. ఆ మంత్రిమండలిలో పురోహిత, సేనాపతి, యువరాజు సభ్యులుగా ఉంటారు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో 34 శాఖలు ఉన్నాయి. 34 మంది అధ్యక్షులు ఉన్నారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ అకారాధ్యక్ష అంటే గనులు, ఖనిజాల శాఖ అనమాట. అకపాలాధ్యక్ష అకౌంట్స్ శాఖ. కుప్యాధ్యక్ష అటవీ శాఖ. అకార అంటే గనులు, అకపాల అంటే అకౌంట్స్, కుప్య అంటే అటవీ, లక్షణాధ్యక్ష అంటే నాణేలు ముద్రించే శాఖ, పాణ్యాధ్యక్ష వ్యాపార వాణిజ్యం, పౌత్యవాధ్యక్ష పౌతవాధ్యక్ష తూలమానాధ్యక్ష అంటే తూనికలు కొలతలు, సీతాధ్యక్ష అంటే వ్యవసాయ శాఖ, శుల్కాధ్యక్ష అంటే కస్టమ్స్, సురాధ్యక్ష అంటే ఎక్సైజ్ అంటే కస్టమ్స్, సురాధ్యక్ష ఎక్సైజ్ శాఖ, సూత్రాధ్యక్ష చేనేత వస్త్రాలు, వివితాధ్యక్ష పచ్చిక బయళ్ళు శాఖ, గణికాధ్యక్ష వేసి వాటికలకు సంబంధించిన శాఖ, పోషకారాధ్యక్ష ధాన్యాగారాలు, గిడ్డంగుల శాఖ అనమాట. వీరితో పాటు అనేక మంది అధికారులు ఉన్నారు. అవేంటో చూద్దాం. సమాహర్త అంటే పన్నుల శాఖ అధిపతి అనమాట. పన్నుల శాఖ అధిపతి సమాహర్త. సన్నిదాత అంటే కోశాధికారి. ఇతిహాజక మహమత్తర అంటే మహిళ సంక్షేమాధికారి. నగర వ్యవహారిక మత్తర అంటే నగర న్యాయాధిపతి. రూపదర్శక అంటే నాణేల విలువను నిర్ణయించే అధికారి అనమాట.